Hey guys, let's go Chicago. హే చూడు మొత్తం స్నో చూసారా, మార్చ్ వచ్చేసింది బట్ స్టిల్ చికాగోలో ఇంకా స్నో పడుతుంది. అబ్బా భలే ఉంది కదా విజువల్. చికాగో సిటీకి ఎంతైనా ఒక ఎలిగెన్సీ ఉంటుంది. ఇవి లోకల్ సబ్వే ట్రైన్స్. ఇక్కడ పార్కింగ్ ఎంత ప్రాబ్లం అంటే కార్ ఉన్నా కానీ జనాలు లోకల్స్లో తిరుగుతారు. మన ట్రంప్ మామ టవర్ చూపిస్తాను చూడండి. దిగో అల్లదిగో మన ట్రంప్ మామ టవరు. చికాగో వచ్చేసాము. చికాగోలో డౌన్ టౌన్ బ్రిడ్జ్ కింద రివర్ ఉంటుంది, దానికి డై వేస్తారనమాట. ప్యాట్రిక్స్ డే అంటారు. ఇట్లా బోట్స్ కూడా తిరుగుతాయి, దానిలో మనం సేల్ కూడా చేయొచ్చు. బట్ మేము లేట్గా వచ్చాము. ఇప్పుడు పార్కింగ్ వెతుకుతా ఉన్నాము, చీకటి అయిపోతుంది. చికాగోలో యాక్చువల్లీ పార్కింగ్ అంత ఈజీగా దొరకదు అనమాట. పార్క్ అని చెప్పి లేన్స్ ఉంటాయి రోడ్ మీదే, పే చేసుకుని పార్క్ చేసుకోవచ్చు, లైక్ ఆర్ బేసిస్ మీద. ఇది పే బై ప్లేట్ బూత్ అనమాట. మీరు ఇక్కడ పార్క్ చేసుకో, కార్ డీటెయిల్స్ అవి ఎంటర్ చేయాలి. ఇది మీరు చూసారా, మ్యాక్సిమం టైం 2 hours అని ఉంది. సో ఆర్కి $7 అనమాట. యాక్చువల్లీ బాగా చీకటి అయిపోయింది, చేతులు ఫ్రీజ్ అయిపోతున్నాయి. యాక్చువల్లీ కూడా మూవ్ అవ్వట్లేదు అనమాట. లెట్ మీ షో యూ ద బీమ్. ఇది బీన్. చూసారా ఎంత బాగుందో కదా. దీన్ని చూడడానికి ఎక్కడి నుంచో ఎంతమంది వస్తూ ఉంటారు. ఇలా ఉంటుంది అనమాట బీన్. ఎంత బాగుంది కదా, ఎంత పెద్ద. వీళ్ళిద్దరు దాని నుంచి ఇక్కడ రీల్స్ చేయడానికి కూడా ట్రై చేస్తున్నారు. బీన్ దగ్గర #బీన్ పెట్టడానికి ఇన్స్టాగ్రామ్. ఒక బ్రిటిష్ ఇండియన్ స్కల్ప్టర్ దాన్ని బీన్ షేప్లో డిజైన్ చేశారు. సో అది బీన్ లా కనిపిస్తుంది కాబట్టి దాన్ని బీన్ అంటారంట. ఇండియనే స్కల్ప్ చేశారు దాన్ని. బ్రిటిష్ ఇండియన్ అని ఎందుకు అంటున్నానంటే అతని పేరు అనీష్ కపూర్ ఫ్రమ్ ముంబై, ఇండియా. అతను ఇండియానే బట్ లేటర్ ఆన్ యూకేకి మూవ్ అయిపోయాడంట. హే గైస్, ఇప్పుడే ఇంటికి వచ్చాము. నైట్ 12:30 అవుతుంది. రేపు మండే నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాము. అంటిల్ దెన్ బాయ్.